ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి పండుగ ఇక్కడ నిర్వహించడం అంటే పాఠశాలకు సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా పిల్లలందరూ కూడా వచ్చి ఉత్సాహంగా ఈ యొక్క ముగ్గుల పోటీలు మరియు కైట్ ఫెస్టివల్ మరియు క్రీడా పోటీల్లో పాల్గొంటూ ఉన్నారు. నిజంగా లతా మేడం గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి మాంగళ్యం ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి సంబరాల సందర్భంగా మణికొండ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యమైన ముగ్గుల పోటీలో భాగంగా ఈరోజు 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ జడ్జిమెంట్ కార్యక్రమం నిర్వహించారు. కొంచెం టఫ్గా నాకు లతగారు చాలా టఫ్ కాన్సెప్ట్ ఇచ్చారు. బట్ జడ్జిగా ఉన్నప్పుడు కొన్ని పారామీటర్స్ చూడాలి కాబట్టి మేము 3 కాన్సెప్ట్స్ పెట్టుకున్నాము. ఒకటి కలర్ కాంబినేషన్, థీమ్, ఇలా 3 కాంబినేషన్స్లో అడల్ట్ అంటే పెద్దవాళ్ళకి ఇచ్చే దాంట్లో ఫస్ట్ ప్రైజ్ విజయలక్ష్మి గారు విజయలక్ష్మి గారు అవార్డు వచ్చేసి సురేఖ గారికి వస్తుంది. ఆడపిల్లలకి ఏదైతే ఉన్నాయో అన్ని థీమ్ పెట్టారు కాబట్టి థర్డ్ ప్రైజ్ శ్రావణిరా వెళ్ళు ఈ కేటగిరీలో కన్ఫ్యూజన్ చాలా అయ్యాం కాబట్టి 2 కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చాము. కన్సలేషన్ ప్రైజెస్ కూడా మీరు సెకండ్ థర్డ్ ఎక్కడోనో ఉంటారు, ఎందుకంటే మేము అది మేము పిన్ పాయింట్ చేయలేకపోతున్నాం. సో కుసుమ అండ్ లలిత. ప్రైజ్ కోసం నాగలక్ష్మి గారు ప్రైజ్ అన్నారు. 3 ప్రైజ్ గెలుచుకున్నారు. లావణ్య, సీరియల్ నంబర్ 10 సీరియల్ నంబర్ 2 6 26 సింగల్ నంబర్ సింగల్ డిజిట్ 9 సీరియల్ నంబర్ 54 54 దాసా కూర్చోన్నాడు. సీరియల్ నంబర్ 2 డిజిట్స్ లో 2 అంకెలలో 2 డిజిట్స్ 23 23 దాసా 433 2 డిజిట్స్ 53 53 సింగిల్ డిజిట్స్ సీరియల్ నంబర్ 2 ఆగండి. ఇంకొన్ని కాయిన్స్ ఉన్నాయి, లెక్క పెట్టండి. ఆంటీ నీకు కావాలనా? 1000 రూపాయలు. సీరియల్ నంబర్ 87. అరే నాకు ఒకటి అయిపోతుంది, అది ఒకటే ఉంది. సీరియల్ నంబర్ 2 డిజిట్స్ లో 2 అంకెలలో 7 నంబర్లు వస్తుంది 79.
79 జాగ్రత్త 3.5 సౌండ్ లేదమ్మా ప్లీజ్ ఆగురు ఒక్క నిమిషం ఆగురు 6 అంకెలలో వస్తుంది 6 డిజిట్స్ లో 62 62 రాసుకోండి నాకు రాసిన మీ పాపకు 5 అంకెలు వస్తుంది 51 51 ఇంకా 8 నంబర్స్ ఉన్నాయి సీరియల్ నంబర్ 76 లాస్ట్ 7 పాయింట్స్ రిమైనింగ్ మరి 7 నంబర్స్ మాత్రం మీకు ఉన్నాయి 2 అంకెలలో వస్తుంది 1 4 14 ఏం పేరమ్మా నీ పేరు మనస్ తాత మనస్ నంబర్స్ సీరియల్ నంబర్ 10 14 29 33 37 42 44 51 63 65 69 74 82 చూసుకోక్కర్లేదు అన్నీ అయిపోయాయి. 86 ఫస్ట్ ప్రైజ్ గోస్ టు మనస్సులు బుచ్చ బుచ్చ మేడం మీ పేరు మేడం వైజయంతి సీరియల్ నంబర్ 2 4 10 14 24 30 33 37 49 56 59 65 70 71 87 అక్కడికి వెళ్ళండి ఒకసారి మీరు అక్కడి నుంచి ఉండండి. ఇప్పుడు సెకండ్ ఓవర్ కంప్లీట్ అయితే వాళ్ళు చెప్పాలి. 74 ఒక నిమిషం 1 మినిట్ బ్రేక్ ఏం లేదు గేమ్ మళ్ళీ ఆడదాం మెగాస్టార్ చిరంజీవి అన్న దింపేసి వస్తారు దుంకాలందుకు తిరుగుతారు. సల్మాన్ చదివేట్టు చూస్తాం. మేడం గురుపురాన్ని జరిగింది నాకు తెలుసు. నేను టక్క నాలుగొట్టింది బాబా 86 పేరు ఎక్కడ 17 నేను చూసుకుంటా. గట్టి కలిపినా మెత్త కలిపినా వచ్చాడు వస్తాయి. అది ఇలాంటి అనుకుంటాం అంతే, మన ఇష్టం కాదు. 5 ఇంకో రెండు మమ్మీ ఇంకా
ఇంక రెండే ఉన్నాయి నాన్న. అరే నువ్వు చెప్పకుండా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేదిరా నాకు. 16 24 ఎంత 24 43 9 12 1
రత్న చూస్తే ఏం రత్న చూస్తే ఏం రత్న చూసుకో వేన్ బయటకు వస్తుంది రత్న చూ వావ్ గ్రేట్ 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 కమాన్ ఓడగొట్టాలి నాకు ఇవ్వాలి కమాన్ పట్టుకోండి రండి కమాన్ వెళ్ళు కమాన్ తిరిగి ఎంతసేపా రే రావాలి వచ్చేయాలి రా తిరుగు పాపా నీకు ఛాయిస్ ఉంది నీకు ఛాయిస్ ఉంది గట్టి చెప్పాలి కాబట్టి కమాన్ ఓడగొట్టాలి నాకు ఇవ్వాలి కమాన్ పట్టుకోండి రండి
కమాన్ వెళ్ళు. కమాన్ తిరిగి ఎంతసేపా రే రావాలి వచ్చేయాలి రా తిరుగు పాప నీకు ఛాయిస్ ఉంది నీకు ఛాయిస్ ఉంది. అది పట్టుకోండి కోడి పిల్ల పట్టుకోవాలి అది కమాన్ తిరగండి సార్ భయపడుతున్నారు అసలు. లతాజీ వెళ్ళు ఇప్పుడు విరారు. కమాన్ తిరగండి సార్ భయపడుతున్నారు అసలు. లతాజీ వెళ్ళు ఇప్పుడు విరారు. కబడ్డీ అని గట్టిగా కబడ్డీ చీ మరీ గట్లా కొద్దిసేపు ఆడనివ్వాలి. రానా కమాన్ రానా పట్టుకో ముందుకెళ్ళు. చీటింగ్ నాన్న వచ్చి మళ్ళీ వచ్చి వెళ్ళనా వెళ్ళు వెళ్ళిపో చైర్ తీసేయాలి బాబు నువ్వు వెళ్ళిపో అక్కడ బాబు వెళ్ళిపోతాను. వెళ్ళిపోమ్మా బాబు వెళ్ళిపో.
కావేరి నిన్న ముగ్గు వేసినాను. రైట్, కావేరి ఫస్ట్ ప్లేస్. అండర్ 10 కేటగిరీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ కావేరి. సెకండ్ ప్లేస్ పేరుమా లక్ష్మీ ప్రసాద్ ముగ్గు వేసినాను. రైట్, ఆల్రెడీ నేను ఏమన్నా అది అంటుంది వాళ్ళ భోగి మంటలలో ఏమేస్తున్నాం? ఏమేద్దాం? మనకున్న ఈగోని ఈర్ష్య 6 అవన్నీ వేసేయాలి. ఏమంటారు దాన్ని? అవన్నీ బ్యాడ్. ఇప్పుడు అంటుకుండదు. కార్యక్రమాన్ని గత 3 రోజుల నుంచి కూడా ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మాంగళ్యం ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాంగళ్యం ఫౌండేషన్ నిర్వహిస్తున్నటువంటి కీర్తిలత గారికి ప్రత్యేకంగా మణికొండ మున్సిపాలిటీ గ్రామం తరపున ప్రజలందరి తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.
పెద్దలు సి జంగయ్య గారు, అలాగే టి జంగయ్య గారు, ఎం సత్యారెడ్డి గారు, సీతారాం దాస్ గారు, మాజీ సర్పంచ్ లక్ష్మమ్మ గారు, రామకృష్ణ గారు, యూత్ ప్రెసిడెంట్ రవికాంత్ రెడ్డి, ఇంకెవరు కౌన్సిలర్స్ బందన నాగేష్, బీరప్ప, సిద్ధపద, కె భారత్ రెడ్డి, బషీర్, అలాగే పుప్పాలు కూడా నరేందర్ నరేందర్, మాజీ మన డైరెక్టర్ మార్కెట్ కమిటీ మాజీ రాజిరెడ్డి గారు, శ్రీనివాస్, కిసరి శ్రీనివాస్, మీరు ముందుగా అక్కడ కూర్చోండి, డ్యాన్స్ మీద కూర్చోండి, ఏం కాదు. మరి నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాన్ని కీర్తిలత గారు చెప్పవలసిందిగా మనం. అందరికీ నమస్కారం. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వేదికని అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం భోగి సందర్భంగా చిన్నపిల్లలందరికీ భోగి పళ్ళు పోసుకునే కార్యక్రమం స్టార్ట్ చేద్దాము. చిన్నపిల్లల్ని ఒక్కొక్కరికి తీసుకొస్తే పెద్దవాళ్ళ చేతుల మీదుగా పోస్తారు. నవజ్యోతి విజయన సంఘం మాజీ కార్యదర్శి గారు, సీనియర్ నాయకులు ఎం సత్యారెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసింది. అలాగే మణికొండ మున్సిపాలిటీ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రామలింగం గారు ఇక్కడ రావాల్సిన, డ్యాన్స్ మీకు రావాల్సిన మరి.
ముందుగా ఈనాటి భోగి 3 రోజులు మరికి మనకందరికీ కూడా మన గవర్నమెంట్ స్కూల్లో మరి కనుల విందుగా అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి సభ అధ్యక్షురాలు మరి లత, కీర్తి లత, మరి వారు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మనందరికీ కూడా ఇన్వైట్ చేసినందుకు వారికి స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి గారు, అట్లాగే మన రామకృష్ణ రెడ్డి గారు, శైలజ గారు, మరి సాయిరెడ్డి గారు, సత్యారెడ్డి గారు, మరియు పి జంగన్న గారు, బీరప్ప గారు, అట్లాగే మాజీ సర్పంచ్ లక్ష్మమ్మ గారు, మాజీ సర్పంచ్ వై నరేష్ గారు, అట్లాగే దాస్ గారు, మన రాజిరెడ్డి గారు, భరత్ రెడ్డి గారు, మన రవికాంత్ రెడ్డి గారు, మిగతా పెద్దలు మన బషీర్ గారు, మిగతా నాయుడు గారు, మిగతా అందరికీ కూడా పేరు పేరున్న వేదిక మీద ఉన్నటువంటి పేరు మిస్ అయితే ఇది అనుకోవద్దు. మరి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళే కాదు, వేదిక కింద ఉన్న వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున మరి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన పనం ఆటోమేటిక్గా కనపడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క వాతావరణం మిగతా ఏ ఫెస్టివల్లో కూడా, అంటే మిగతా ఏ వర్గాలలో కూడా ఉండదు. కానీ మన యొక్క హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మంలో మాత్రం బొట్టు కట్టు అనేటువంటివి మనకు కట్టుటొచ్చినట్టుగా కనపడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క సాంప్రదాయాన్ని ఇప్పుడే కాదు, కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఆ విధంగా కాపాడుతూ వస్తున్నాం. మరి దాంట్లో ముఖ్యంగా మహిళలే ఈ యొక్క సాంప్రదాయాలు కాపాడుతున్నది, ముఖ్యంగా మహిళలే. కాబట్టి ఆ మహిళలకు ఈరోజు వందనాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సభ సందర్భంగా. అలాగే మనకందరికీ తెలుసు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసింది కూడా కీర్తి లత. మరి లత గారు మరి మణికొండకు వచ్చినప్పటి నుండి కూడా అనేక కార్యక్రమాల్లో చురుకుగా పార్టిసిపేట్ చేస్తూ అనేక సోషల్ వర్క్లో వారు కూడా ఉండి మరి ప్రతిదీ మనకు అందుబాటులో, పిల్లలకు పెద్దలకు అందుబాటులో ఉండే విధంగా చేస్తుంటుంది. దాంట్లో ముఖ్యంగా మన స్కూలు, గవర్నమెంట్ స్కూల్కి తన మాంగళ్య ఫౌండేషన్ తరఫున అనేక రకాలుగా కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మన లాక్డౌన్ పీరియడ్లో కూడా తను బియ్యము, రైసు, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా మరి తను ముందుకు వచ్చి ఒక మహిళ అయినా కూడా ఈరోజు సాంప్రదాయం పద్ధతిగా ఏ పండుగ వచ్చినా కూడా తను మరి ఇంతకుముందు కూడా 2-3 ప్రోగ్రాంలు చేయడం జరిగింది. మనకు అందరినీ కూడా ఏం ప్రోగ్రాం అమ్మా అది, బతుకమ్మ దసరాకు సంబంధించినటువంటి బతుకమ్మ ప్రోగ్రాంలో చాలా పెద్ద ఎత్తున తన సొంత ఖర్చులు పెట్టుకొని ఆ సాంప్రదాయాన్ని, పండుగ సాంప్రదాయాన్ని కనువిందుగా మనకందరికీ కట్టే విధంగా చూపించింది. అట్లా ప్రతిదీ కూడా మా మణికొండ మహాలక్ష్మి అనేటువంటి ప్రోగ్రాం పెట్టి ఒక ఛానల్లో తన యొక్క ప్రతిభను కనబరిచింది. ఒక పల్లెటూరు పిల్లల, మరి ఒక సాఫ్ట్వేర్ అమ్మాయిల, వీళ్ళందరినీ ఆ ఒక్క షోలో తను షో చేసి చూపెట్టడం జరిగింది. ఎందుకు అంటున్నానంటే మంచి పని చేసే వాళ్ళని మనం ప్రోత్సహించాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నా కూడా గ్రామంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లకి ఇచ్చి ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని లీడర్లు మరి అందరూ కూడా కలిసికట్టుగా మరి తనకి సహకారం అందిస్తున్నందుకు ఆమె కూడా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఈ యొక్క ప్రోగ్రాంలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మనం అందరం కూడా ఆమెను ఈ సందర్భంగా అభినందించక తప్పదని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తా ఉన్నాం. అలాగే మనకందరికీ తెలుసు ఈరోజు పండుగ వాతావరణం, మరి పండుగను మనం అందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ యొక్క సందర్భంగా మన ఇళ్లలో కూడా, మన పెద్దవాళ్ళల్లో కూడా మనం అందరం కూడా వెళ్ళి పొద్దున్న లేవగానే దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని ఆ రకంగా పండుగ వాతావరణం మన ఇంట్లో నెలకొల్పు ఉంటాం. అలాంటి వాతావరణాన్ని మరి మన సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతున్నాయి కాబట్టి
ఆ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ విషయాన్ని గుర్తు చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. కీర్తి లత గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి సంక్రాంతి సంబరాలను జరుపుకుంటున్నాం. ఎండింగ్ సమావేశము మనం జరుపుకున్నాం. కాకపోతే ఈ సమావేశాన్ని చూసినట్టయితే చాలా పెద్ద ఎత్తున ఉందని అనుకున్నాము. ముఖ్యంగా ఇది సంక్రాంతి యొక్క అకేషన్లో జరుపుకుంటున్నటువంటి మన యొక్క పండుగలకు సంబంధించినటువంటి సంక్రాంతి అనగానే కొత్త కొత్త ధాన్యాలు రావడము, పిల్లలను ముగ్గుల పోటీలలో నిర్వహించడము, అన్ని ఆటల పోటీలు నిర్వహించడము, అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయించడం జరిగింది. ఆయన గత 3 రోజుల నుంచి ఆమె బాగా కష్టపడుతూ ఈ యొక్క పిల్లలచే అందరిచే ఈ ఆటలు పోటీలు కల్చరల్ యాక్టివిటీసు చేయించడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇటువంటి ఈ కార్యక్రమానికి మన యొక్క నాయకులు, ముఖ్యంగా మన పంచాయతీ యొక్క నరేందర్ రెడ్డి గారికి, మరి రామకృష్ణారెడ్డి కౌన్సిలరు, ఇంతకుముందు మాజీ ఎంపీటీసీ కూడా, మరి వాళ్ళ భార్య ఎక్స్ సర్పంచ్ లక్ష్మమ్మ గారికి, అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న కౌన్సిలర్లందరికీ, మరి గ్రామ పెద్దలు, మిగతా పెద్దలు, ఇక్కడ కార్యక్రమానికి వేంచేసిన మహిళామణులకు, మరి సోదరులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ పండుగను మన తమిళనాడు కానీ కేరళ కానీ వాళ్ళు ఓనం అని అంటారు. అది చాలా బ్రహ్మాండంగా చేస్తారు. నేను ఆర్మీలో ఉన్నప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే తమిళ వాళ్ళు, కేరళ వాళ్ళు అందరు కలిసి వాళ్ళు 16 రకాల వంటలు చేసి మిగతా వాళ్ళందరికీ కూడా లంచ్ అరేంజ్ చేస్తుంది. అది ఇప్పుడు మాకు జ్ఞాపకం వచ్చింది. సంక్రాంతి మాత్రం తప్పకుండా మనకు ఇక్కడ ఏంటంటే, సంక్రాంతి అంటే మనం పీడ తినాలంట. ఆ పతంగులు ఎగిరేస్తే చూడకుండా ఎంతోమంది విద్యల మీద నుంచి పడి కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి తెలంగాణలో ఏమంటారు అంటే పీడ పండుగ అంటారు. కాబట్టి సంక్రాంతి అనేది నిజంగా ఇది వ్యవసాయదారులకు సంబంధించిన పండుగ. మ్యూజికల్ చైర్స్ కానివ్వండి, రకరకాల కాంపిటీషన్స్ పెట్టి మహిళలను అందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చి ఎంకరేజ్ చేయడము, ఇంకా మళ్ళీ ఇట్లాంటి స్పెషల్ అకేషన్కి అంటే ఇప్పుడే సంక్రాంతి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అని గత 3 రోజుల నుంచి మేము అందరం ఎంతో ఎంజాయ్ చేస్తున్నాము. ఇదివరకు మామూలుగా అయ్యేది, ఇప్పుడు మాత్రము మణికొండ స్కూల్లో ఎంతో బాగా లత గారి వల్ల చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది ఒకటే కాదు, చాలా లత గారి ఫౌండేషన్ తరఫు నుంచి కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రతిసారి ఎంకరేజ్మెంట్గా చేస్తుంది. దానికి మనందరి తరఫు నుంచి ఒకసారి మళ్ళీ క్లాప్స్ ఇవ్వండి ప్లీజ్. అన్నీ చేయడం వల్ల ఎంతో హ్యాపీగా అనిపించింది. మేము ఎంత లాస్ట్ 2 days నుంచి మాకు మీటింగ్స్ ఉండే, బట్ స్టిల్ ఆ మీటింగ్స్ అటెండ్ అయినా మళ్ళీ లత గారి ప్రోగ్రామ్కి మేము టైం టు టైం వచ్చినాము. ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇట్లా ముందు చేయాలని మనం అందరం ప్రోత్సహిస్తే తను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తుంది. థ్యాంక్ యూ ఆల్. ఐ విష్ యూ ఆల్ హ్యాపీ పొంగల్ అండ్ సంక్రాంతి. వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ముంగట ఉన్నటువంటి మహిళామణులు, మణికొండ మున్సిపాలిటీ సంబంధించిన పిల్లలు, పెద్దలు, తోటి స్నేహితులు, ప్రెస్ మిత్రులు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం సంక్రాంతి పండుగ అంటే నిజంగా పెద్దలు అన్నట్టు ఆ రోజుల్లో పీడ పండుగనే అనేవాళ్ళు. అంటే మేము చిన్న ఉన్నప్పుడు కానీ మా పెద్దలందరూ చిన్న ఉన్నప్పుడు కూడా
అసలు పండుగ అంటే సంక్రాంతి పండుగ వస్తుందంటే మాకు సంక్రాంతి పండుగ అనేది ఏదో మాకు అసలు అంత పట్టించుకోలేదు. వారం 10 రోజుల ముందు హైదరాబాద్ సిటీ నగరం నుంచి వచ్చిన పతంగులు పట్టుకొని పోతుంటే మాకు ఇంట్లో వండిన గారెలు, మా మురుకులు ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకొని ఉదయం వెళ్ళి అక్కడెక్కడో నిలబడి హైదరాబాద్ ప్రాంతంలో పతంగులు కట్ అయిన తర్వాత పట్టుకోవడానికి వచ్చినప్పుడే ఆ వారం రోజులే మాకు సంక్రాంతి అని గుర్తుకొస్తున్నాడు. అది ఎవ్రీ ఇయర్ సంవత్సరం సంక్రాంతి వస్తుందంటే మేము అందరం వెయిట్ చేస్తున్న వాళ్ళం. అసలు ఈ భోగి, ఈ కనుమ ఇలాంటివన్నీ నాకు తెలిసి ఆంధ్ర నుంచి ఇక్కడ వచ్చినటువంటి సోదరిమణులు, మన సోదరులు అందరూ వచ్చిన తర్వాతనే ఈ భోగి కానీ, ఈ కనుమ కానీ, ఈ భోగి మంటలు పెట్టడం కూడా మాకు అసలు అప్పుడు లేదు. మామూలుగా సంవత్సరంలో ఒకసారి కామన్ పండుగ వస్తే గ్రామం తరఫు నుంచి అన్ని విలేజ్ పక్క నుంచి అందరి కట్టెలు తీసుకొచ్చి అదే తగలబెట్టేసే కార్యక్రమం ఒక్కటే ఉంటుండే మాకు. ఈ భోగి అనేది మాత్రము మాకు దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి మరి దాదాపుగా మాంగళ్య ఫౌండేషన్ నుంచి చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అంటే అభివృద్ధి అంటే మామూలుగా పిల్లలకు క్రీడ లాంటివి కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తన ఫౌండేషన్ ద్వారా మొన్న కరోనా టైంలో కూడా దాదాపుగా 3 నెలల ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు, అది ఏ పార్టీ అయినా పర్లేదు కానీ కరోనా టైంలో మాత్రం వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి బీద వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేసుకో మణికొండ మున్సిపల్ నరేందర్ రెడ్డి గారికి, అదే మాదిరిగా ఇప్పుడే వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ గారికి, మరి సాయిరెడ్డి గారికి, సత్యారెడ్డి గారికి, జంజయ్ గారికి, మరి వీరప్ప, అదే మాదిరిగా మన కౌన్సిలర్ శైలజ గారికి, శ్రీను గారికి, ముఖ్యంగా దత్త మేడం గురించి చాలా చెప్పాలి. మరి ఆమెకు మరి వెనక కూర్చున్న వరుసలో ఉన్న పెద్దలందరికీ, సిద్ధరాజ్ దాస్, మరి నరేష్, మరి బషీర్, భారత్ రెడ్డి గారు, మిగతా పేరున అందరికీ, మరి నరేందర్ తుపాలగూడ మల్లేష్ గారికి, మరి వైశ్య సంఘం ప్రెసిడెంట్ గారికి, అదే మాదిరిగా ముందర చాలామంది కూర్చున్నారు. మన లక్ష్మయ్య, మన పెద్దలు కృష్ణారెడ్డి గారు, మరి అదే మాదిరిగా మన ప్రెస్ సోదరులు అనిల్ గారు, అదే మాదిరిగా మన రాజు, తెలంగాణ పేపర్ రాజు గారు, మరి అతనితో 2 ప్రెస్ సోదరులు వచ్చారు. వారికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ముఖ్యంగా మన కార్యక్రమానికి పెద్దలు రావాల్సి ఉండే, మరి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా రావాలి. మరి ఆయన కూడా మహబూబ్నగర్లో ప్రోగ్రామ్ ఉందని వెళ్ళిపోయాడు. మరి ఎంపీ గారు లాస్ట్ మినిట్లో మరి వస్తానా రానా అని ఇంకా కన్ఫ్యూజన్లో పెట్టి రావడం మరి లేట్ అయింది. కాబట్టి మరి కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాము. ఏ పార్టీగా అనకుండా లేడీ కౌన్సిలర్లు అందరినీ పిలిచి మరి బతుకమ్మ సంబరాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఆ బతుకమ్మ సంబరాలను మన దగ్గరనే కాదు, స్టేట్ లెవెల్లో మనం ఇక్కడ మణికొండలో నిర్వహించినామని మరి అందరికీ ప్రచారం చేయడం జరిగింది. మరి మణికొండ పేరు ఎంతో గొప్పగా మరి కీర్తి లత ద్వారా మనందరిది ప్రచారం జరుగుతుంది. మరి ప్రతి కార్యక్రమాన్ని ఆమె చేయడం, ప్రతి పండగ కూడా సంప్రదాయ పద్ధతిలో మరి కార్యక్రమాలు చేస్తున్నది. ఆమెకు తప్పకుండా మనందరం సహకరిద్దాం. మరి ఈ కార్యక్రమానికి మన ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు, మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెద్దలు రావాలి, పెద్దలు రాలేదు, మనమే ఇచ్చుకోవాలి. మరి తప్పకుండా కీర్తిలత గారికి మరొక్కసారి ఆమె చేసే కార్యక్రమాలకు మేము ఎప్పుడూ వెనకాల ఉండి తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, మా గ్రామ ప్రజలందరూ కూడా మీ వెనకాల ఉంటారు. మా గ్రామంలో ఏ సాంప్రదాయ ప్రోగ్రాం అయినా మీరు తప్పకుండా చేయండి, మీ వెనకాల మేము అందరం ఉంటామని మనవి చేసుకుంటూ, మరి అందరూ ఈ కార్యక్రమం అయిపోయాక మరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దాని తర్వాత మీరు అందరు భోజనాలు తిప్పుకోవాలి, ఎందుకంటే పొద్దున్నే టిఫిన్స్ పెట్టింది, మరి భోజనాలు కూడా పెట్టింది. ప్రైజ్ మనీ కూడా దాదాపుగా ఈ ప్రోగ్రాంకు దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టుకున్నామే. మరి నా పేరు కీర్తిలత. నేను 2013లో మణికొండకు వచ్చాను. మాంగళ్య ఫౌండేషన్ స్థాపించి 4 సంవత్సరాలు దాటి 5 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. నేను మాంగళ్యం ఫౌండేషన్ అండ్ మాంగళ్యం కంప్లీట్ స్టోర్ ఫర్ ఉమెన్ అని మరిచెట్టు హరివీలు రోడ్లో ఒక షాప్ కూడా పెట్టాను. సో మాంగళ్యం క్రియేషన్స్ అని మణికొండ మహాలక్ష్మి అని ఒక ఛానల్ ఏర్పాటు చేసి మన మణికొండ గురించి, మణికొండలో జరిగే కార్యక్రమాలు ఎన్నో చేసి మన మణికొండ పెద్దలందరూ కూడా నాకు చాలా సహకరిస్తారు. నేను ఏదైనా నేను ఇది చేస్తానండి, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇది అని ఎవరి దగ్గరికి వెళ్ళినా
నన్ను సొంత ఇంటి ఆడపడుచులాగా నన్ను భావించి ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ నాకు సహకరిస్తారు. ముందుగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన వైస్ చైర్మన్, మనకొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కె నరేందర్ రెడ్డి గారికి, మన కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి గారికి, పెద్దలు సాయిరెడ్డి గారికి, జంగయ్య గారికి, సత్యారెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, కౌన్సిలర్స్ శైలజ గారు, నరేష్ గారు, ఇంకా పెద్దలందరికీ, పెద్దలు సీతారాం దాస్ గారు, ఇంకా పేర్లందరినీ కొంచెం తెలియండి. పేరు పేరున స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు నా ఆహ్వానాన్ని మన్నించి మన ప్రోగ్రాంకి విచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మరియు సింగర్ చరణ్ అర్జున్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. జిఎంసి అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మన మానవ జీవితం గురించి, అసలు మనం ఎలా ఉంటామో, అసలు నిజాలు ఏంటి అని దాని మీద చాలా మంచి సాంగ్స్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో మేలుకొలుపు వచ్చేలాగా చాలా మంచి మ్యూజిక్ని కానీ మంచి మాటలతో ప్రతి ఒక్కరికి మేలుకొలుపు తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. ఆయనకి చాలా ఈ ప్రోగ్రామ్ని సంక్రాంతి సంబరాలు చేయాలని ఎందుకు అనిపించిందంటే, అసలు ఎవరింట్లో వాళ్ళమే ఉంటాము. ఏ పండగైనా ఎవరం కూడా ఏం చేసుకుంటున్నామో కూడా తెలీదు. సో నేను అందుకని ప్రతిసారి కూడా 10 మందిని కూర్చొని అలా ఒక్కరోజైనా స్పెండ్ చేసి ఆడుకొని, పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లల్లాగా మారి అన్నీ మర్చిపోయి కాస్త మన సాంప్రదాయాల్ని పాటిస్తూ చేయాలని నా ఉద్దేశం. అందుకని కొంచెం శ్రమతో కూడుకున్న పని 10 మందిని అడిగి రండి అని పిలిచి చేసిన నాకు శ్రమగా నేను ఎప్పుడు అనుకోను. అందరూ నా వాళ్ళుగా ఫీల్ అవుతాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా మణికొండలో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను ఆడపడుచుగానే భావించారు. నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అందరికీ, మణికొండలో ఉన్న ప్రజలందరికీ కూడా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇక్కడికి ఈ గేమ్స్కి వచ్చి ఆడి, నేను పిలిచిన పిలుపుకి వచ్చి అన్ని గేమ్స్లో పాల్గొన్న మహిళలకు, అందరికీ, చిన్నపిల్లలకు, పెద్దలకు, నాకు ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి సహకరించిన రామకృష్ణారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, ఇంకా మన యూత్ టీమ్ అన్నదమ్ములు కుమార్ గారు, టోనీ, శ్రీకాంత్, శ్రీనాథ్, అందరూ పేరు పేరున, దిలీప్, ప్రతి ఒక్కరికి, ఇంకెవరినైనా మర్చిపోతే క్షమించండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరు లేకపోతే ఒక్కరం ఏం చేయలేము. ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు, ఎవరు ఎంత చేయాలనుకున్నా ఒక టీం లేకపోతే ఎవ్వరం ఏం చేయలేము. ఒక్క చెయ్యి ఏం చేయలేదు. ఎంత చేయాలనున్నా ఏమి చేయలేము. 10 మంది చేతులు కలిపితేనే ఏదైనా సాధించగలం. మనం అందరం కూడా ఒక యూనిటీగా ఉంది మన మణికొండలో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, దానికి మీ అందరి సహకారం, ప్రేమాభిమానాలు నాకు అందిస్తారని నేను కోరుకుంటున్నాను. మాంగళ్యం ఫౌండేషన్ తరఫున నేను చలివేంద్రాలు కానీ, అనాథలని దత్తతలాగా తీసుకొని వాళ్ళకి చదువులు అందించడం కానీ, ఇంకా అనాథాశ్రమాలకి బెడ్షీట్స్ పంచడం కానీ, ఫుడ్ డొనేషన్స్ కానీ ఇంకా అన్నీ చేస్తున్నాను. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాను. నేను నా జీవితంలో చాలా స్ట్రగుల్స్ పడి వచ్చాను. సో ఇక మీదట నా జీవితం అంతా కూడా నేను సోషల్ సర్వీస్లో ఉంటూ నా చివరి శ్వాస వరకు కూడా నేను సామాజిక సేవలోనే గడుపుతానని నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అండ్ ముందు కూర్చున్న నా శ్రేయోభిలాషులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ మరొకసారి భోగి మరియు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాలు, మీ అందరి ఆశీర్వాదాలు కూడా మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మాంగళ్యం ఫౌండేషన్ అధినేత కీర్తిలత గారికి, మీ అందరికి తెలుసో లేదో అంటే మనం ఇంకా సినిమా పాటల మోజులోనే ఉన్నాం. సినిమాల్లో వస్తేనే పాటలు అనుకుంటాం. నేను కూడా అలాగే అనుకున్నాను.
ఒక 10 ఏళ్ళ నుంచి ఇదే హైదరాబాద్కి వచ్చి ఇదే మణికొండ ఏరియాలో ఒక 6-7 ఏళ్ళుగా నేను ఉంటున్నా. స్టూడియో కూడా ఉంటుంది. మంచి మంచి సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడ్డాను. మీ రచ్చలో రామ్ చరణ్ గారి పాట మీరు వినే ఉంటారు, డిల్లకి డిల్లకి డిల్ల. అది నేను రాసింది, నేను పాడింది. రవితేజ గారి శంభో శివ శంభో, నాగార్జున గారి ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. సో ఇలాంటి మంచి మంచి పాటలు చేసినా కానీ నాకు తగిన గుర్తింపు రాలేదనిపించింది. పెద్ద పెద్ద సినిమాలకి నాకు అవకాశం ఇవ్వలేదు ఎవరు. నాకు కోపం వచ్చింది. సో నా పాట ప్రజల దాకా చేరడానికి సినిమా తప్ప ఇంకో అవకాశం లేదా అనుకున్నాను. అదృష్టవశాత్తు నేను ఒక జిఎంసి ఛానల్ అని ఒకటి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, ఒకవేళ సినిమాలో పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా నేను ఏదో ఒక హీరోయిన్ని నడుము చూసి పాట చేయాలి, లేదంటే ఆ హీరో గొప్పతనం గురించి చేయాలి. కానీ సమాజంలో మనం పాటలు అంటే మన బతుకులు, మన జీవితాలు ఎన్నో ఉన్నాయి పాటలుగా చేసుకోవడానికి. మన నాన్న గురించి ఒక పాట ఉండదు, మన అన్నదమ్ముల గురించి ఒక పాట ఉండదు, సో మన ఊరు గురించి ఒక పాట ఉండదు. సో ఇవన్నీ కూడా చేయాలి కదా, దీనికి ఒక మార్గం కావాలనుకొని నేను జిఎంసి టెలివిజన్ అని పెట్టిన తర్వాత మీరు వినే ఉంటారు, మీకు ఇప్పటికీ గుర్తు చేస్తే మీకు తెలుస్తుంది నా పాటలు. మొట్టమొదటి పాటే అద్భుతమైన విజయం సాధించింది, నువ్వో రాయి నేను శిల్పి అని. సో అక్కడి నుంచి అన్నదమ్ముల పాట, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు నవ్వు తమ్ముడా అని. సో ఏమిచ్చావు నిందించకురా నాన్న అని. సో ఇవన్నీ పాటల ద్వారా నేను ప్రజల్లోకి వెళ్తూ రోజు రోజుకి మీ అందరి హృదయాలు గెలుచుకుంటున్న టైంలో నాకు కీర్తి గారు అంటే నాకు తెలియకుండానే ఈ పాటలను అభిమానిస్తున్నారు. కానీ నాకు ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం తెలుసు. వచ్చి మీ ఆలోచనలాగే నాకు ఆలోచనలు ఉంటాయి చరణ్ గారు, నేను ఇలాంటి ఒక ఫౌండేషన్ పెట్టి చేస్తున్నాను అని తను పెట్టిన షార్ట్ ఫిలిమ్స్ కానీ నా పాటల్లో ఉండే భావాలు తనలో కూడా ఉన్నాయని నాకు పంచుకున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. నన్ను చాలామంది పిలుస్తూ ఉంటారు, నిజంగా అంటే సమాజంలో మంచి ఉంది, నేను ఈ పాటల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాను మంచి ఉందని. ఎందుకంటే ప్రతి పాట విజయవంతం అవుతుంది. మీరు జేమ్స్ టెలివిజన్ అని కొడితే కింద హైదరాబాద్ గురించి కూడా, అంటే నా ఆలోచనలన్నీ ఎప్పుడు నేను ఊరిలో కరోనా వచ్చి ఊరికి అందరు ఊర్లు వెళ్ళిపోయి హైదరాబాద్ వెళ్ళిపోండి, సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్తున్నప్పుడు నేను ఊరిలో ఉండి నాకు బాధ వేసింది. హైదరాబాద్ మనందరి కోసం ఎంతో చేస్తుంది, మనకు ఎన్నో ఇస్తుంది. హైదరాబాద్ ఏం తప్పు ఉంది, కరోనా ప్రపంచమంతా ఉంది, హైదరాబాద్ ఒక్కటే లేదు కదా అని చెప్పి ఎవరు రమ్మన్నారు కొడుక, మిమ్మల్ని ఎవరు బొమ్మన్నారు కొడుక అనే పాట కూడా చేశాను. అది మీరందరూ చూసే ఉంటారు, కనుక ఓ పాడింది. సో ఇవన్నీ మాటల కన్నా మీకు కీర్తి గారి కోరిక మేరకు, పెద్దల కోరిక మేరకు నాకు అద్భుతమైన బ్రేక్ ఇచ్చిన ఆ మొదటి పాటని కొంచెం మీకు వినిపిస్తాను. అవునా? సో నువ్వో రాయి నేను శిల్పి అనే పాట నేను ఎందుకు చేశానంటే నాలో ఉన్న సామాజిక కోణమే చేయించింది. భగవంతుడికి మనం అందరం ఒక జాతర జరుగుతున్నా, ఒక బ్రహ్మోత్సవం జరుగుతున్నా, లేదంటే ఇలాంటి ఒక ఫంక్షన్ జరుగుతున్నా, దీని వెనక దానికి ముందు ఒక 10 రోజుల పాటు చాలామంది కష్టపడతారు. ఆ కుర్చీలు వేసిన అన్న కావచ్చు, ఆ మైక్ సెట్ చేసే అన్న కావచ్చు, ఈ స్టేజ్ వేసిన అన్న కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ కనపడరు పాపం. ఈరోజు నేను చరణార్జున్ వచ్చి ఇక్కడ మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. సో పెద్దోళ్ళందరూ ఉంటాం. సో అలాగే భగవంతుడు కూడా ఆయన గుడికి రకరకాల వ్యక్తులు రకరకాల సేవలు చేస్తారు. కానీ చివరి రోజు, జాతర రోజు పోలీసు వాళ్ళు లేకపోతే ఎవరో కొడతా ఉంటే పాపం గుంపులో నిలబడిపోతాడు. ఎవరు ఆ గుడికి సున్నం వేసిన అతను, లేదంటే ఆ గుడికి కడిగిన అతను, దేవుడికి బట్టలు పెట్టిన అతను, వీళ్ళందరి బాధని నేను భగవంతుడికి నివేదించడం కాన్సెప్ట్లో నేను నువ్వో రాయి పాట చేశాను. నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాని వాడిని. నీ గర్భగుడినే చెక్కేటప్పుడు నేను పెద్ద మేస్తిరి, అది పూర్తయ్యాక లోనకొస్తా ఉంటే నన్ను బయటికి తోస్తీవి. నిన్ను మేలుకులు పగడులు సన్నాయి నేనే వాయిస్తిని, కానీ ఎందుకో మరి నిన్ను తాకి భాగ్యం లేదంటివి. నువ్వో రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నిన్ను నేను చెక్కుతున్నంతసేపు.
నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేశాను నీ చెప్పులు, నా పాదాలనే నీ గుళ్ళోన మోప నీవు ఏంటయ్యన్నా తప్పులు. నువ్వు నడిచేప్పుడు నీ పాదాలు కందకుండా చేశాను నీకు చెప్పులు, నా పాదాలనే నీ గుళ్ళోన మోప నీవు ఏంటయ్యన్నా తప్పులు. నువ్వు రాయి నేను శిల్పి చెక్కుతున్నంతసేపు, నన్ను నేను చెక్కుతున్నంతసేపు. ఇలా ప్రతి కులం గురించి ఉంటుంది ఈ పాటలో. అలాగే అన్నదమ్ములు, మనం 80 సంవత్సరాల సినీ చరిత్రలో అన్నదమ్ముల మీద ఇద్దరు తమ్ముడా ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా, చిన్నప్పుడు నీది నాది ఒకటే ఇల్లు ఇప్పుడు నీ ఇల్లు నా ఇల్లు అంటారే వీళ్ళు, నే తొడిగిన అంగిలాగే నీకొచ్చేది ఇప్పుడు నీ దారి నా దారెందుకు వేరయ్యంది, నన్నెవ్వడు ఏమన్నా నీ నెత్తురు మరిగేది నీకెందుకు ఇప్పుడు నీకు ఈ పంచాది, ఏ బంధం అయినా కలుపుకుంటే మొదలవుతాది తోబుట్టు బంధం ఒకటే ఇంకేడా దొరకనిది, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వు ఆడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడా తమ్ముడా. అలాగే మన హైదరాబాద్ గురించి ఒక పాట చేసినాను. మనం హైదరాబాద్ రాగానే ఎవరైనా పర్యాటకులు హైటెక్ సిటీ ఎక్కడుంది, ట్యాంక్ బండ్ ఎక్కడుంది, లేకపోతే ఒక అందమైన ప్రదేశాలు ఎక్కడుంది, అందమైన అమ్మాయిలు ఎక్కడున్నారు, వీళ్ళని మాత్రమే చూస్తారు. కానీ ఇదే హైదరాబాద్లో ఫుట్పాత్ల మీద పడుకుంటారు, బొమ్మలు అమ్ముకుంటారు, గుడిసెల్లో ఉంటారు. సో రోడ్డు పైన పెద్ద అద్భుతమైన నగరం ఉంటుంది, దాని వెనకనే ఒక స్లమ్ ఏరియా ఉంటుంది. వాళ్ళ బాధల గురించి మనం చూడం, ప్రభుత్వాలు చూడరు, ఎవరు చూడరు. సో వాళ్ళ మీద ఒక పోయిన జనవరి 1కి నేను ఒక అద్భుతమైన పాట చేశాను, ఆకలి అని. ఆళ్ళు అమ్మే బొమ్మల్లో ఆనందాల సింబల్లో వాళ్ళకెప్పుడు వస్తాయో సంబరాలు బతుకుల్లో, వాళ్ళ ఆకలి చూపుల్లో మాదయ్యవడికి కావాలో ఆనందాలు తరువాత ఆకలి తీరాలో, ముందు ఆకలి తీరాలో ఆనందాలు తరువాత ఆకలి తీరాలో. అలా మీరు అన్ని జిఎంసీ టెలివిజన్ అని కొట్టండి, నాకు లిరిక్స్ సడన్గా గుర్తు రావట్లేవు. అద్భుతంగా కాన్సెప్ట్ ఉంటుంది. దేవుణ్ణి చూడడం కోసం మనం బండ్లు కట్టుకొని గుళ్ళకు వస్తాం, కానీ అదే దేవుడి ముందు మనుషుల కోసం ఎదురు చూస్తూ చాలామంది మనుషులు ఉంటారు. సో అక్కడ దేవుడు గొప్పోడా మనిషి గొప్పోడా, ఎవరి ఆకలి ఎవరు తీరుస్తున్నారనే ఒక కాన్సెప్ట్తో ఆ పాట ఉంటుంది. సో రేపు 14వ తారీఖు రేపే సైనికుల దినోత్సవం. సో అందరు సంక్రాంతి పండగ పాటలు చేస్తుంటే నాకు సైనికుల మీద చేయాలనిపించింది. రేపే రిలీజ్ అవుతుంది అది. అలా అని సైనికుల గొప్పతనం గురించి చెప్పే పాట కాదు. ఆయన గడ్డగట్టే మంచులో చలిలో అక్కడ సరిహద్దులో మన కోసం యుద్ధం చేస్తూ ఉంటే ఈడ మనం అదే అర్ధరాత్రి అడ్డగోలిగా తాగి అమ్మాయిలు నాగం చేస్తూ ఉంటాం. భారత మాతను ఆయనను కాపాడుతున్నాడు అక్కడ, కానీ ఇక్కడ మనం బంజరు భూముల్లో కంచెలు వేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సరిహద్దుల్లో సరిగా నిద్రలేక యుద్ధాలే చేసేటి సైనిక, చూశావా దేశం ఎట్టా ఉన్నదో, నీ ఆరాటాలన్నీ ఇందుక సైనిక సైనిక, నీకిదే కానుక, ఎవ్వడి స్వార్థం వాడై సాగిలోకానా, ఎందుకు నీకే హైరానా, దేశం నీ ఒక్కడిదేనా, సరిహద్దుల్లో సరిగా నిద్రలేక యుద్ధాలే చేసేటి సైనిక, చూసావా దేశం ఎట్టా ఉన్నదో. సో ఇలా సైనికుల గురించి ఒక పాట ఉంటుంది, రేపే రిలీజ్, ముందే మీరు విన్నారు. సో ఇలాంటి ఫౌండేషన్స్ కానీ ఇలాంటి ఫౌండేషన్స్ని సపోర్ట్ చేసే పెద్ద మనుషులు కానీ సో ఇంకా చాలామంది రావాలి. సమాజంలో మంచి చాలా ఉంది, కానీ అది చెప్పేవాడు లేడు. సో సరైన రీతిలో అది మనం కూడా వినడానికి లేదు. నేను ఈ పాటల ద్వారా నేర్చుకున్నది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తాం, మా సినిమాల్లో నేనే చెప్తుంటానని చెప్పి తండ్రిని తిడతా ఉంటారు ఒక్కొక్కరు.
కానీ నేను ఒక పాటలో చెప్పిన, నాయన నీకు జన్మనిచ్చినాడు, అంతకంటే గొప్పది ఇంకేమీ ఇవ్వలేడు. సో జన్మనిచ్చాడు, తర్వాత అంతా నువ్వు చేసుకో, నాయన శక్తి మేరకు నీకు చేస్తాడు, తర్వాత రెక్కలు ఇచ్చాడు చూసుకో అని చెప్పి ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు, తను చేరని తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు, తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు. ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు. ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం, ఆ గాయం మానే మందుకొని నాన్ననసలు గుర్తించం. ఏదైనా గాయం అవగానే అమ్మ అనడం సహజం, ఆ గాయం మానే మందుకొని నాన్ననసలు గుర్తించం. సో ఇలా అమ్మ, ప్రతిసారి అమ్మని మాట్లాడతాం, కానీ నాన్న ఆయన ప్రేమను మనకు చూపించుకోలేడు. నాన్న నిశ్శబ్దంగా ప్రేమిస్తూ ఉంటాడు మనల్ని. సో ఆ నాన్న ప్రేమను తెలియజేయడం కోసం పాట మాత్రమే కాదు, చివరిలో లక్షలు పెట్టి మనం ఫోన్లు కొనుక్కుంటాం, మెగా పిక్సెల్ చూసుకుంటాం, ఫోటోలు కెమెరాలని, ఎవరెవరితోనో ఫోటోలు దిగుతాం, కానీ ఏ ఒక్కరి ఫోన్లో మన నాన్నతో ఒక సెల్ఫీ కూడా ఉండదని చెప్పి నేను ఆ పాటలో చెప్పాను. అప్పటి నుంచి చాలామంది నాన్నలతో సెల్ఫీలు దిగుతున్నారు. సో ఇంకా చాలా ఉన్నాయి నా ప్రయాణంలో. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఇంకా అద్భుతమైన విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను, చెప్తూనే ఉన్నాను. సో నా ప్రయాణంలో ఇలాంటి కీర్తి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చేరడం, సో అమ్మ మీరు చేస్తున్న ఈ అద్భుతమైన సేవ నాకు చాలా నచ్చింది. మీకోసం నా అంటే నేనేం పెద్ద అది కాదు, నా దగ్గర ఉన్నది చిన్న కళ, నా పాటలు కావచ్చు, లేకపోతే నేను కళాకారుడిగా నేను ఏం చేయాలో మీకు తప్పకుండా సపోర్ట్ చేస్తాను. ఇదే మణికొండలో నేను ఉంటున్నాను. సో నేను 2014-15లో నేను అది చెప్పాను కదా, నేను ప్రయత్నాలు చేస్తూ చివరికి మొత్తం నేలకు పడిపోయినప్పుడు నేను చిన్న సంచి పట్టుకొని మళ్ళీ నా జీవితాన్ని 0 నుంచి ఇదే మణికొండలో మొదలుపెట్టాను. మణికొండ నన్ను చాలా ఆశీర్వదించింది, నన్ను ఒక పాటగాడిగా స్వతంత్ర వేదిక మీద నన్ను నిలబెట్టింది. సో మణికొండకు, ఈ మణికొండ ప్రజలందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను. సో అందరికీ థ్యాంక్ యూ. నన్ను ఆశీర్వదించండి, నా పాటలను ఆశీర్వదించండి. మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. కీర్తి గారికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మంచి సందేశం ఇచ్చారు. కొన్ని గుండెలు, హృదయాలు కూడా ఆలోచింపజేసింది, అక్కడ చూస్తుంటే తెలుస్తుంది. సంక్రాంతి పండగ భోగి సందర్భంగా మన మణికొండ పాఠశాలలో మరి ఒక సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నటువంటి మాంగళ్యం ఫౌండేషన్ కీర్తిలత గారికి, అదేవిధంగా ఈ సభా అధ్యక్షులు సారెడ్డి గారికి, మరి ఇక్కడికి అతిథిగా వచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కరుణ్ అర్జున్ గారికి, చరణ్ అర్జున్ గారికి, మరి నా తోటి కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ రామకృష్ణారెడ్డి గారికి, అలాగే కౌన్సిలర్ శైలజ గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సత్యారెడ్డి గారికి, జంగయ్య గారికి, బీరప్ప గారికి, మరి నగ్నాపూర్ జయరాజు గారికి, అలాగే వేదిక వెనుకాల ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి వేదిక ముందున్నటువంటి మరి గ్రామస్తులందరికీ కూడా ముందుగా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి సంక్రాంతి అనగానే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మరి పతంగులను పరిగెడుతూ మరి గుట్టలపైకి ఎక్కి కూడా అది ఎంతో పైన ఉంటుంది. మరి ఆ విధంగా పరిగెత్తి పట్టుకునే వాళ్ళం. ఆడవాళ్ళు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి ముగ్గులు వేసి మరి కొత్త బట్టలు మరి కట్టుకొని ఒక పండుగ వాతావరణంలాగా, గ్రామం అనే దాంట్లో పండుగ వాతావరణంలాగా ఉండేది. ఇప్పుడు పట్టణమైన కనీసం మనము వేరే విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం. ఈరోజు మరి మాంగళ్యం ఫౌండేషన్ వారిని మనము చాలా అభినందించాలి. ఈ ఫౌండేషన్ తరఫున నాకు గత సర్పంచ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ఫౌండేషన్ వాళ్ళు మరి అక్కడ మాంగళ్యం అనేది ఒక షాప్ ఉంది వాళ్ళకి.
అక్కడనే ఎండాకాలం వస్తే మరి రోడ్డున వెళ్ళే ప్రజలకి దాటి తీసడానికి మధ్య కానీ మరి నీళ్లు కానీ వారు అరేంజ్ చేసేవాళ్ళు. అసలు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈవెన్ మేము కూడా ఒక 10-15 నిమిషాలు వేయడానికే చాలా ఇబ్బంది పడతాము. అసలు రెస్ట్ కూడా తీసుకోలేదు, ఒక్క నిమిషం కూడా. మేము ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. అందులోనూ మన సంక్రాంతి పండగ సంబంధించిన అన్నీ కూడా దాంట్లో వచ్చాయి. ఒక మహిళ ముగ్గు వేస్తుంది, సన్నాయి వాయిస్తున్నారు, గంగిరెద్దులు, ప్రతి ఒక్కటి ఆ ముగ్గులో చూపిస్తూ, మరియు ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పథకం కూడా ఆ ముగ్గులో వచ్చేటట్టు చూపించారు. మహిళలు షీ టీమ్స్ గురించి కానీ ఎవ్రీథింగ్ దాంట్లో చూపించారు. అందుకని స్పెషల్ కేటగిరీలో సురేఖ గారికి ఫస్ట్ బహుమతి అనౌన్స్ చేయడం జరిగింది. సురేఖ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సురేఖ గారిని వేదికపైకి వచ్చి మరి పెద్దలందరి చేతుల మీదుగా బహుమానం పట్టుచీర బహుమానం ప్రకటిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఎందుకంటే మేడం గారు షేక్పేట్ గవర్నమెంట్ స్కూల్లో రిటైర్డ్ హెచ్ఎం గారు. అమ్మాయి అయినా కానీ మంచితనం మూసపోసినట్టుగా ఉన్నటువంటి కీర్తి లత గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మొదటిగా సభా సరస్వతికి నమస్కారం. ఇందాక మీ అందరి మాటలు విన్న తర్వాత నిజంగా వేదిక మొత్తం మంచితనంతో గుబాళిస్తున్నటువంటి మల్లెపూల దండ లాగా నేను ఫీల్ అయ్యాను, అనుభూతి చెందాను. ఒక మంచితనానికి ఇంతమంది అండదండగా ఉండడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఏ పని చేపట్టాలన్నా అందరి సహకారం ఉంటేనే దాని సత్ఫలితాలు అందరి లత గారు చేస్తున్నటువంటి మహిళా సాధికారత లక్ష్యంగా మహిళల్లో నిద్రాణమైనటువంటి శక్తి సామర్థ్యాలని, వాళ్ళ శక్తియుక్తులను వెలికి తీసి వాళ్ళల్లో మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ని వెలికి తీయాలనేటువంటి సదుద్దేశంతో భాగంగా ఇలా ఇక్కడ మణికొండలో ఈ రంగబలుల కార్యక్రమం ఏంటంటే, సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటంటే, పిల్లలకి, పెద్దలకి, మహిళలకి అందరికీ వాళ్ళల్లో నిద్రాణమైనటువంటి ఉత్సాహాన్ని మళ్ళీ వెలికి తీయాలనేటువంటి ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉత్సాహాన్ని పురస్కరించుకొని నేను కూడా ఇక్కడికి పాల్గొనడానికి రావడం, క్షణాలని బయటికి అందరికీ ప్రచారం చేసేటువంటి కంకణం తీసుకున్నందుకు నిజంగా చిన్న పిల్లగాడైనా ఒక కొడుకుగా భావించి నిజంగా చాలా థ్యాంక్స్ నాన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ ది సక్సెస్. మంచితనం అనేది ఎవరు దాచిపెట్టినా దాగేది కాదు. అది మల్లెపూల వాసనలాగా, ఎక్కడో మల్లెపూలు ఉంటే మొత్తానికి వాసన వస్తున్నట్టు మంచితనం అది నిగూఢంగా ఉండేది కాదు. అయితే అది ఎప్పుడు వెలుగులోకి వస్తుంది? దాన్ని దండలాగా గుచ్చి మన సరస్వతి మాతకి వేసినప్పుడు దానికి పవిత్రత వస్తుంది. అలా ఇంతమంది అండదండలు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా సెకండ్ విన్నర్ రెడీగా ఉండాలి. నాగలక్ష్మి, సెకండ్ విన్నర్ నాగలక్ష్మి. థర్డ్ విన్నర్ గీతాంజలి. ప్రగతి గారి చేతుల మీద అందుకోసం కోరుతా ఉన్నాం. అదేవిధంగా బిలో 18 ఇయర్స్ కేటగిరీలో సినీ సంగీత దర్శకులు చరణ్ అర్జున్ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిన కోరుతా ఉన్నాం. సెకండ్ విన్నర్ మనస్విని. సార్ గట్టిగా చప్పట్లతో పాపను ఆశీర్వదిద్దాం. అందుకోవాల్సిన కూడా థర్డ్ విన్నర్ లావణ్య మరియు యాలాల నరేష్ గారు బహుమానంగా ప్రకటిస్తారు. శ్రావణి పెద్దలందరి చేతుల మీద అందుకోవాల్సిన కోరుతా ఉన్నాం. జంగయ్య గారు మరియు జయరాజు గారు బీరప్ప వనితలలో ముందుంటామని చెప్పేసి వారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని గట్టిగా కరచాల తాళాలతో వారికి అభినందన తెలియజేద్దాం. సునీత గారు ఫస్ట్ ప్రైజ్. సునీత గారు. థర్డ్ విన్నర్ ఎస్ రజని. తీసుకోండి మేడం. మేడం బసరన్న గారు, జయశ్రీ. సెకండ్ విన్నర్ శ్రీజ. సాయిరెడ్డి గారు మరియు చరణ్ అర్జున్ గారు అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఫస్ట్ ప్రైజ్ జయశ్రీ.
సెకండ్ విన్నర్ ప్రీతి అండ్ మనస్విని అందించవలసిన కోరుతా ఉన్నాం. వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పుల్లూరి రామలింగయ్య గుప్తా గారు మరియు ఇతర పెద్దలను అందించవలసిన కోరుతా ఉన్నాం. సిద్ధప్పన్న గారిని పాపలు పిల్లలను ఆశీర్వదించడానికి పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సిద్ధప్పన్న గారు అదేవిధంగా పెద్దలు జి లక్ష్మణ గారిని వచ్చి పిల్లలను ఆశీర్వదించి బహుమానం ప్రకటించాల్సిన అదేవిధంగా ఏర్పడి శ్రీకాంత్ ఉదయ్ అండ్ కౌశిక్ కన్సలేషన్ ప్రైజ్ సత్యరాజ్ కె సత్యరాజ్. ఈరోజు అమ్మది నిన్న అదేవిధంగా పుట్టినరోజు అమ్మగారు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అమ్మా. 75 నుంచి 76 వసంతంలో అడుగు పెడుతున్నది. కార్యక్రమం అయిపోయిన తర్వాత స్పందన ఉండాలి. చరణ్ గారు పాడిన పాటలో ప్రతి అక్షరంలోనే హృదయ స్పందన ఉందండి. ఆ హృదయ స్పందన లేకపోతే ఆ పాటకు అర్థమే లేదు. తెలిసిందండి. ప్రతి మామూలు పాటలు పాడితే అది పెద్ద వాల్యూ కాదు. అది డబ్బులు సంపాదించుకోవడం కోసం సినిమా వాళ్ళకి. కానీ ఇది కుటుంబ సభ్యుల కోసం, రక్త సంబంధికుల కోసం ఆయన పాడిన పాటలు అనమాట. ప్రతి అక్షరం కానీ ఆయన ఎంకరేజ్ చేయండి. అందరూ తప్పకుండా మణికొండలో ఆయన ఉంటారు కనుక వీళ్ళందరి ద్వారా పైకి వస్తాడు ఆ బాబు తప్పకుండా అని అందరూ. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కె రాజిరెడ్డి గారు మరియు యూత్ ప్రెసిడెంట్ కె బి రవికాంత్ రెడ్డి గారిని అందించవలసిన కోరుతా ఉన్నాం. రాజిరెడ్డి అన్న రవికాంత్ రెడ్డి మ్యూజికల్ చైర్లో సెకండ్ ప్రైజ్ అండ్ వస్త్రాలంకరణలో సీనియర్ సిటిజన్ విభాగంలో బహుమానం 2 బహుమతులు అందుకుంటున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఎందుకంటే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ రాజు గారు మరియు కె నరేంద్ర రెడ్డి గారు మరియు పెద్దలు రామకృష్ణ రెడ్డి గారి చేతుల మీద అందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అభినందిద్దాం. కంచపట్టు దుస్తులతో ఎంతగానో ఆకట్టుకున్నారు తాతగారు. వారికి గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. ఇప్పటికీ చప్పట్లతో అభినందిద్దాం. పెద్దలు కె నరేంద్ర రెడ్డి గారు, కె రామకృష్ణారెడ్డి గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా వారికి అభినందిస్తూ ఉన్నారు. తొందరగా ఫస్ట్ ప్రైజ్ నందిని అండ్ సెకండ్ ప్రైజ్ స్వప్న శ్రీకాంత్ సంగం శ్రీకాంత్. థర్డ్ ప్రైజ్ సంగం శ్రీకాంత్. నెక్స్ట్ శ్రీనాథ్ గౌడ్ సెకండ్ ప్రైజ్. థర్డ్ ప్రైజ్ సందీప్ యాదవ్ అండ్ టోనీ. ఈ యొక్క బహుమానాన్ని అందించవలసి నిర్వహించినటువంటి కీర్తిలత గారికి మణికొండ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కె నరేంద్ర రెడ్డి గారు అభినందిస్తూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిద్దాం. ఒక మంచి సూచనలో సలహాలు అందించినటువంటి చరణ్ రాజు గారికి సినీ దర్శకులు చిన్నపాటి సన్మానాన్ని అంగీకరించవలసిన కోరుతా ఉన్నాం. కె నరేంద్ర రెడ్డి గారిని చిన్నపాటి భారత్ రెడ్డి గారు భారత్ రెడ్డి గారు గ్రామ పెద్దలు వారి సన్మానించవలసిన వైస్ చైర్మన్ కె నరేంద్ర రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాం. వారు ఇచ్చినటువంటి ఎంతో అమూల్యమైనటువంటి సమయానికి వారికి ప్రత్యేకంగా అదేవిధంగా మణికొండ గ్రామ పెద్దలు అదేవిధంగా మణికొండ గ్రామ పెద్దలని కండక్ట్ చేశారు కాబట్టి వారు ఇచ్చినటువంటి నరేష్ గారు అన్నదా పెద్దన్నదా బాగా
అదేవిధంగా మణికొండ గ్రామ గవర్నమెంట్ స్కూల్ నుంచి మేడం తీసుకున్నారా రానుంది తీసుకున్నారా? కప్పు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ వెళ్ళి భోజనం చేసుకుని అమ్మ ఇలాంటి భోజనం చేయండి ప్లీజ్. పిల్లలందరూ పెద్దలందరూ కూడా వెళ్ళి అక్కడ భోజనం చేసుకోవాలి. ఎందుకంటే ఇవ్వండి నవ్వండి కొంచెం. అయిపోయింది. చెప్పండి. ముందుకెళ్ళకండి నాకు అడ్డు. టీఆర్ఎస్ కోఆర్డినేటర్ కె రామకృష్ణారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాం. అధ్యక్షులు సారెడ్డి గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. తీసుకోవాలి కవర్ నన్ను పేరున అందరికీ పేరు చెప్తలేదు కానీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంత కష్టపడి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మేడం గారు ఇప్పుడు చూస్తే మాకు బట్టలు కూడా పెట్టిరా. ఇక్కడ ఏమంటారు దీన్ని మైక్ సెట్ ఖర్చంతా మన జగన్న గారు నేరుగానే ఆయన పేరు అనౌన్స్ చేస్తున్నాం. ఆయన తప్పకుండా ఇస్తాను. ఈ రెండు మేము మీకు ప్రోగ్రామ్కి మేము పెట్టుకుంటామని మనం చేసుకుంటూ మా చిన్న గిఫ్ట్ ఇది ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు చేసి చాలా పెద్దది. ఇంత కూడా సాయం చేయకపోతే మేము కొంచెం మాకు కూడా వేరేగా అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా మేము ఇంటికి మన్నించాలని కోరుకుంటూ సెలవు.